గట్టిగా ఒక నెల రోజులు కూడా ఉద్యోగాలు చేయడు అని చెప్పి ఇంకా సత్యం కూడా తిట్టేసరికి ప్రభావతి రోహిణి ఇంకా తల దించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా బాలు ఆటో నడుపుకుంటూనే తిరుగుతుంటాడు కదా. కార్ అయితే కొన్ని పెద్ద పెద్ద ఏరియాలో తిరుగుతాడు. ఆటో కాబట్టి చిన్న చిన్న ఏరియాలో తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ ఉండేసరికి ఒక చోట మనోజ్ అయితే నడుచుకుంటూ వెళ్ళడం కనిపించడంతో మనోజు ఒక షాప్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న 500 రూపాయల కాయింతాలు కట్ట ఒకటి తీసి అక్కడి నుంచి ఒక డ్రింక్ తాగడం బాలు చూస్తాడు. వీడి దగ్గర 500 రూపాయలు కట్టుందా? వీడు ఉద్యోగం పోయిందని చెప్పి ఇంట్లో అంతలా చెప్పారు. మరి వీడి దగ్గర అంత డబ్బు ఉండడం ఏంటి? అసలు వీడి దగ్గర ఎంత డబ్బు ఎందుకుంది అనుకుంటూనే ఇంటికి వచ్చేసేసరికి నాన్న నీకో విషయం చెప్పాలి అనగానే ఇంకేం విషయాలు తెలుసుకున్నావరా అని చెప్పనేసరికి ఈవేళ మనోజ్ కనిపించాడు నాన్న. మనోజ్ దగ్గర 500 రూపాయలు కట్టుంది. అందులోంచి 500 తీసి వాడు షాప్లో మార్చడం చూశాను అనగానే వాడి దగ్గర అంత డబ్బు ఎందుకుంటుందిరా అని చెప్పాను. కానీ ఏమో నాన్న నాకేం తెలుసు, అంత పెద్ద కట్ట ఉంది, పైగా వాడు ఉద్యోగం కూడా పోయిందన్నారు, వాడేమన్నా అప్పు చేశాడా ఏంటి అని చెప్పి అనేసరికి ఈలోపు మనోజ్ కాస్త రానే వస్తాడు. ఏంట్రా ఎక్కడైనా అప్పు చేసి బ్రతుకుతున్నావా ఏంటి అని చెప్పాను. కానీ నేను అప్పు చేయవలసిన అవసరం ఏముంది నాన్న అని చెప్పాను. కానీ మరి నీ దగ్గర 500 రూపాయలు నోటు ఉందంట కదా అని చెప్పనేసరికి ఇందాక అమ్మాయి ఇచ్చింది అని చెప్పనేసరికి ఒక్క నోటే ఉందా అని చెప్పాను. కానీ అవును ఒకటే ఉందని చెప్పాను. కానీ బాలు వంక చూస్తాడు. బాలు సైగ చేసేసరికి సరే వెళ్ళు అని చెప్పి ఇంకా మనోజ్ని పంపించేస్తాడు. అదేంట్రా కట్టుందని చెప్పావు, వాడు ఒకటే ఉందని చెప్తున్నాడు అనగానే నాకెందుకో అనుమానంగా ఉంది నాన్న. వాడి మీద అనుమానం పోగొట్టుకోవాలంటే నేను వాడిని కొంచెం అబ్జర్వ్ చేయాలి అనగానే వాడిని ఏమీ కొట్టకరా, మీ అమ్మ మామూలుగా కాదు రంకిలేసేస్తుంది అని చెప్పనేసరికి సరే అని ఇంకా మనోజ్నైతే ప్రతిరోజు ఉదయం ఇంటర్వ్యూలకని వెళ్తాడు. ఈడు నిజంగానే ఇంటర్వ్యూలకి వెళ్తున్నాడా లేక ఎక్కడికైనా వెళ్తున్నాడా అని బాలుకి అనుమానం కలుగుతుంది. ఇంకా మనోజ్ అలా వెళ్ళడం చూసి వెళ్ళడం ఒక అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తాడు. అపార్ట్మెంట్ లోపలికి వెళ్తాడు. ఇదేంటి వీడు ఇక్కడికి వచ్చాడు అని బయటే ఉన్న వాచ్మెన్ అన్న ఇప్పుడు వెళ్ళినవాడు ప్రతిరోజు వస్తున్నాడా అనగానే వస్తున్నాడు బాబు, ఉదయాన్నే వస్తాడు, సాయంత్రం వరకు ఇక్కడే ఉండి అప్పుడు వెళ్తాడు అనగానే ఇంతకీ ఏ అపార్ట్మెంట్కి ఏ ఫ్లాట్కి వస్తున్నాడు అనగానే ఒక నెంబర్ చెప్పేసరికి ఆ ఫ్లాట్లో ఎవరుంటున్నారు అనగానే కొత్తగా ఈ మధ్యన ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయిని కలవడానికే వెళ్తున్నాడు అని చెప్పనేసరికి అమ్మాయిని కలవడవలసిన అవసరం వీడికేంటి, పైగా ఫ్లాట్కి వెళ్ళి కలవలసిన అవసరం వీడికేంటి అని చెప్పి ఇంకా బాలుకి అనుమానం వచ్చి మనోజ్ ఎప్పుడు బయటకు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండేసరికి సాయంత్రం కాస్త మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళి అలసిపోయి వచ్చినట్టు మళ్ళీ సర్టిఫికెట్లు ఫైల్ తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. బాలు అలా వెళ్ళడంతో మనోజ్ ఏ ఫ్లాట్కి అయితే వెళ్ళాడో ఆ ఫ్లాట్కి వెళ్ళి తలుపు కొట్టేసరికి కల్పన కాస్త వచ్చి తలుపు తీస్తుంది. ఎవరు మీరు అని చెప్పాను. కానీ ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నాడే వాడెవడు అని చెప్పాను. కానీ తను నా బాయ్ ఫ్రెండ్, తను ఇక్కడికి వస్తే నీకేంటి, ఇంతకీ నువ్వెవరు అని చెప్పాను. కానీ నీ బాయ్ ఫ్రెండా, అసలు వాడి పేరేంటో నీకు తెలుసాను కానీ ఎందుకు తెలీదు, తన పేరు మనోజ్, అయినా తన గురించి నువ్వెందుకు ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నావు అని చెప్పనేసరికి కల్పన అంటే కెనడాలో అని చెప్పాను. కానీ అవును నేనే కెనడాలో బిజినెస్ చేస్తున్నాను అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అవుతాడు మనోజ్. వెంటనే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి తనకు తెలియకుండానే తనని ఫోటో ఒకటి తీసుకుంటాడు, సెల్ ఫోన్ చూస్తున్నట్టు. ఇంటికి రావడంతో మీనాకు చూపిస్తాడు ఆ ఫోటోని. ఆ రోజు మనోజ్ కోసం వచ్చింది కదా కల్పనని ఎవరో అమ్మాయి, ఆ అమ్మాయి ఈ అమ్మాయేనో ఒకసారి చూడు అనగానే అవునండి ఈ అమ్మాయే, అయినా ఈ అమ్మాయి ఎక్కడుంది, మీ అన్నయ్య 40 లక్షలు తీసుకువెళ్ళిపోయింది అని చెప్పాడు కదా, మరి ఈ అమ్మాయి ఎక్కడ కనిపించింది అనగానే 40 లక్షలు తీసుకువెళ్ళిపోయిందని చెప్పిందంతా అబద్ధమే, ప్రతిరోజు వీడు ఉదయాన్నే టిప్ టాప్గా రెడీ అయ్యి ఇంటర్వ్యూలకని చెప్పి ఆ అమ్మాయి ఫ్లాట్కి వెళ్ళి అక్కడే రెస్ట్ తీసుకుని సాయంత్రం మళ్ళీ బయలుదేరి వస్తున్నాడు. నేను మొన్న వీడి దగ్గర 500 రూపాయలు కట్ట చూశాను, అలా అని అడిగితే నా దగ్గర ఒక్క నోటే ఉందని అబద్ధం చెప్పాడు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది మీనా డబ్బులు మొత్తం వీడి దగ్గరే ఉన్నాయని అని చెప్పనేసరికి అదెలా తెలుసుకోవడం అనగానే రేపు మళ్ళీ వీడు వెళ్తాడు కదా, నువ్వు కూడా నాతో పాటు రా, ఎందుకంటే నేను ఒక్కడనే ఉంటే బాగోదు కదా, నువ్వు కూడా నాతో పాటు వస్తే ఇద్దరం కలిసి రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకుందామని చెప్పాను. కానీ
సరే అని చెప్పి ఇంకా మనోజ్ ఎప్పుడు వెళ్ళినట్టుగానే ఫ్లాట్కి వెళ్ళిపోతాడు. వెనకాలే బాలు మీనా వస్తారు. ఇంకా వాచ్మెన్కి డబ్బులు ఇచ్చి ఇంకా ఇద్దరు కూడా ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టేసరికి ఇంకా కల్పన వచ్చి తలుపు తీస్తుంది. ఎవరు నువ్వు అని చెప్పాను కానీ నేనెవరో గుర్తులేదా, ఆ రోజు పెళ్ళికి వచ్చావు కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా మనోజ్ లోపలుండి ఎవరు కల్పన అని చెప్పనేసరికి నీ తమ్ముడు బాలుని అని చెప్పనగానే ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు. తలుపు వేసేబోయేసరికి ఇంకా తలుపును కాస్త తొయ్యడంతో లోపలికి వెళ్తారు. వెళ్ళడంతో ఈ అమ్మాయేనండి, ఇదిగో వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారంటే 40 లక్షలు వీళ్ళ దగ్గరే ఉన్నాయి, చెప్పవే అంటూ చెయ్యి వెనక్కి విరవడంతో చెప్తాను, అంతా చెప్తాను. మనోజ్ తన దగ్గర నుంచి నేను 40 లక్షలు తీసుకున్న మాట నిజమే. మళ్ళీ నన్ను మనోజ్ అప్రోచ్ అయ్యాడు. మళ్ళీ మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం, బిజినెస్ చేద్దామని చెప్పాడు. ఇంకా నేను కూడా కాదనలేక కెనడాలో బిజినెస్ చేస్తున్న నేను ఇప్పుడు ఇండియాకు వచ్చాను, ఇక్కడే ఉంటున్నాను. త్వరలోనే మనోజ్ నేను వెళ్ళబోతున్నాము అని చెప్పనేసరికి వీడికి పెళ్ళయిందన్న విషయం నీకు తెలుసా అని చెప్పాను కానీ తెలుసు అని చెప్పనేసరికి అవునా, బాగుంది, పదమేనా దీన్ని వీడిని ఇద్దరిని తీసుకుని ఇంటికి వెళ్తే అందరి ముందు నిజస్వరూపం బయటపడుతుంది. అప్పుడు పార్లలమ్మకు ఏం సమాధానం చెప్తాడో ఈ లక్షల మింగునోడు అనుకుంటూ ఇద్దరిని కూడా చేతులు పట్టుకుని ఇంటికి తీసుకొచ్చేసరికి ఏమైంది బాలు, మనోజ్ని ఎందుకు అలా చేతులు కట్టి తీసుకొచ్చావు అనగానే ఈ పక్కనున్న అమ్మాయి ఎవరా అని అడగవా పార్లలమ్మ అని చెప్పనేసరికి ఎవరా అమ్మాయి అని చెప్పాను కానీ 40 లక్షలు తీసుకువెళ్ళిపోయిందని చెప్పిన కల్పన ఈ అమ్మాయే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. మరి ఈ అమ్మాయితో మనోజ్ని తీసుకురావడం ఏంటి అనగాని చెప్పు కల్పన అని చెప్పనేసరికి త్వరలోనే మనోజ్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, మేమిద్దరం కెనడా వెళ్ళబోతున్నాము, అందుకే ప్రతిరోజు మనోజ్ నా ఫ్లాట్కి వచ్చి నాతోటే ఉంటున్నాడు అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. ఏంటి మనోజ్, ఏంటి నువ్వు తననేది అంటే 40 లక్షలు మీ ఇద్దరి దగ్గరే ఉన్నాయి కాబట్టి మీరిద్దరూ కెనడా వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారా ఏంటత్తయ్య, ఏంటిదంతా అని చెప్పి ప్రభావతిని అడిగేసరికి ఏంట్రా మనోజ్ 40 లక్షలు నీ దగ్గరే ఉన్నాయా, అసలు నీకు ఆ 40 లక్షలు ఎప్పుడిచ్చావమ్మాయి అని చెప్పాను కానీ బాలుకి పెళ్ళైన నెల రోజులకే మనోజ్ నన్ను కలిసి మొత్తం విషయం చెప్పాడు. నేనప్పుడు కెనడా వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. మళ్ళీ మన ఇద్దరం బిజినెస్ చేద్దాము అని మాట్లాడితే సరేనని అప్పటి నుంచి మనోజ్ దగ్గరే డబ్బులు పెట్టుకున్నాడు, తన అకౌంట్లోనే డబ్బులున్నాయి. ఇప్పుడు మేమిద్దరం కలిసి బిజినెస్ చేయాలని అనుకుంటున్నాము. నేనే కెనడా వెళ్ళి అక్కడ బిజినెస్కి అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాను. త్వరలోనే మేమిద్దరం కెనడా వెళ్ళబోతున్నాము అని చెప్పి కల్పన చెప్పడంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయి మనోజ్ చెంప చెల్లుమనిపిస్తుంది. ఎప్పటికైనా అర్థమైందా ప్రభావతమ్మ, నీ కొడుకు ఎంత మోసగాడో? చూడు నాన్న, నువ్వు జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బులు మొత్తం ఈ అమ్మాయితో కలిసి కెనడా పారిపోయి అక్కడ బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాడు. మరి ఇక్కడ పెళ్లి చేసుకున్న పార్లలమ్మ పరిస్థితి ఏంటో అంటూ మాట్లాడేసరికి ఏంట్రా మనోజ్, ఏంటిదంతా, అసలు నువ్వు ఎలా ఎందుకు తయారయ్యావు? ఏ అమ్మాయి మన కొడుకు దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది అనగానే మీ కొడుకు నాతో జీవితాన్ని పంచుకుంటానన్నాడు, మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంటే ఎలా ఊరుకుంటాను? అందుకే మీ కొడుకును మోసం చేసి డబ్బులు మొత్తం తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు కాబట్టే డబ్బులు మళ్ళీ ఇచ్చేశాను. కానీ మీ కొడుకు ఇలా మోసం చేస్తాడని మీతో పాటు నాకు ఇప్పుడే తెలిసింది. తనకు పెళ్ళయిందన్న విషయం దాచిపెట్టాడు, పెళ్ళి కాలేదు, అప్పుడు పెళ్లిపేటల మించి పారిపోయాను అని చెప్పాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా షాక్ అవుతారు. ఇంకా వెంటనే కల్పన నువ్వు వెళ్ళమ్మాయి, అమౌంట్ అంతా ఎవరి దగ్గర ఉంది అనగానే మనోజ్ అకౌంట్లోనే ఉందనగానే మనోజ్ ఫోన్ కాస్త తీసి మొత్తం చెక్ చేస్తారు. ఇంకా శృతి రవి అయితే అమౌంట్ మొత్తం అన్నయ్య దగ్గరే ఉంది, కానీ ఒక 50,000 రూపాయలు తగ్గాయి నాన్న, అకౌంట్లో మాత్రం 39,50,000 మాత్రమే ఉన్నాయి అని చెప్పనేసరికి అదే ఆ రోజు నేను చెప్పాను కదా నాన్న, కట్ట ఉంది 500 రూపాయలు కట్ట, అది ఇదే అయ్యి ఉంటుంది అని చెప్పాను కానీ అవునన్నయ్య అని చెప్పి రవి చెప్తాడు. మొత్తానికైతే 40 లక్షల రూపాయలు మనోజ్ దగ్గరే ఉన్నాయని, కల్పనకి వాడికి సంబంధం ఉందని ఇంకా బాలు కాస్త నిరూపించడం జరుగుతుంది. మరి ఇప్పుడు సత్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? ఇంట్లో ఉండనిస్తాడా లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.